శ్రీకాళహస్తిలో ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ మేళాలో తిరుపతి ఎస్వి బదిర పాఠశాలకు చెందిన విద్యార్థులు వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రతిభ చాటుకున్నారు. రెండవ రోజు వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు అద్దం పట్టేలా పలు కొత్త ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. మూగ చెవుడు విద్యార్థులైన వారి ప్రతిభ అమోఘం. వినూతన ఆలోచనలకు కొత్త ఆవిష్కరణలకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని ఆ విద్యార్థులు నిరూపించారు. శ్రీకాళహస్తిలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ మేళాలో తిరుపతి ఎస్వి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చందు, ప్రభాస్లు తమ సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయులు అరుణ, మాధవి సహకారంతో అన్నదాతలకు మేలు కలిగే విధంగా కొత్త ఆవిష్కరణ రూపొందించారు. పంటలు పండించడంలో జల వినియోగానికి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకునేలా, తద్వారా విద్యుత్, జలం ఆదా చేసుకుంటూ రైతు సమయాన్ని వృధా కానివ్వకుండా చేసేలా ఎక్విప్మెంట్ రూపొందించారు. పొలం తడిబారినప్పుడు మాత్రమే పొలానికి వాటర్ సరఫరా జరిగేలా నూతన పరికరాన్ని రూపొందించారు. మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక మేళాలో పాల్గొనే అవకాశం తమ విద్యార్థులకు లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మా విద్యార్థులు అందరి మన్ననలు పొందుతున్నారని ఉపాధ్యాయురాలు అరుణ, మాధవి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రెండవ రోజు సైన్స్ మేళాలో పలువురు విద్యార్థులు తమ ఆలోచనలతో వినూత్నమైన ఆవిష్కరణతో ఆకట్టుకున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం, స్మార్ట్ టెక్నాలజీ హౌస్, సన్నకారు రైతులకు సులభమైన ఆధునిక వ్యవసాయ పనిముట్లతో పనిచేసుకునే విధంగా పలు ఆవిష్కరణలు తీసుకువచ్చారు. రెండవ రోజు విద్యార్థుల ప్రదర్శనలను నేషనల్ ఇన్స్పైర్ అవార్డ్స్ కమిటీ గుజరాత్ కు చెందిన మహమ్మద్ రైన్ దివాన్ పరిశీలన చేసి అత్యున్నత ఆవిష్కరణలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సుమారు 30 ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మేళాకు పంపనున్నారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నమైన ఆలోచనతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని అభివృద్ధి చేసేలా ఆవిష్కరణలు తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. నేర్చుకొని